రకాల చికెన్ పచ్చడి చేస్తున్నాం మేము. మార్కెట్ నుంచి కేజీ చికెన్ తెచ్చుకోవాలి. కేజీ వేసుకునే ఎవరి ఇష్టం వాళ్ళది. కేజీ అంటే కేజీ, రెండు కేజీలు అంటే 2 కేజీలు. మేమైతే కేజీ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తెచ్చుకోవాలండి. తీసుకొచ్చి కొంచెం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని డైరెక్ట్ ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టినాక అయితే బ్రౌన్ కలర్ వచ్చినాక ఉడికినాక ఏం చేయాలి, జల్లెడి గిన్నెలో తీసేయాలండి. ఈ వాటర్ అన్ని కిందికి పోతుంది అనమాట. కిందికి పోయినాక తర్వాత ఏం చేయాలి, ఆయిల్ వేడి చేయాలండి. ఆయిల్ ఏది వేయాలంటే పల్లి నూనె వేయాలండి. పల్లి నూనె వేసి అందులో ఏం చేయాలి, కొంచెం వేడి ఎక్కినాక అందులో ఫ్రై చేయాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని తీసేయాలి. తీసేసి ఏం చేయాలంటే అందులో అల్లం పేస్టు, ఎల్లిపాయ పేస్ట్, ఓన్లీ ఎల్లిపాయలు ఒలుచుకోవాలి. అప్పుడప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవాలండి. తెచ్చుకొని ఏం చేయాలంటే దీన్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులో ఏం చేసుకోవాలి, ఫ్రై చేసుకొని ఈ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, మెంతులు, ఈ పొడి చేసిన ఈ గరం పొడి ఉంది కదండి, ఇవన్నీ మిక్సీ పట్టి పొడి చేసినాక ఈ పొడిని ఏం చేయాలి, ఈ పొడిని అందులో వేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఏం చేయాలంటే తర్వాత అందులో చికెన్ వేసేయాలి. చికెన్ వేసినాక బాగా మరిగినాక మొత్తం కలిపినాక తీసేయాలండి. తీసినాక మళ్ళీ ఒక సైడ్ ఏం చేసుకోవాలి, కొద్దిగా ఎల్లిపాయలు వచ్చినాం కదండి, కొద్దిగా 2 ఎల్లిపాయలు, కొద్దిగా 2 ఒట్టిమిరపకాయలు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి తాలింపు వేయాలండి. తాలింపు వేసి ఈ చికెన్లో వేసి కలపాలండి. అయిపోయాయి.